ప్రభావతి, మనోజ్, రవి వాళ్ళని తీసుకొని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, "అత్తయ్య ఇదిగోండి మేమందరం ఒక జట్టు" అని చెప్పేసైతే వాళ్ళ ఐదుగురిని చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి, "అబ్బా! దొంగలందరూ ఒకే చోట చేరారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "ఏం మాట్లాడుతున్నావు? దొంగలంటున్నావేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "అవును, పరుగు పందేలాటల్లో అన్నిట్లో మీరే కదా ఫస్ట్. అది ఇంతకు ముందే కదా చెప్పాను. వాళ్ళిద్దరూ అయితే పరుగు పందాల్లో ఫస్ట్ ఉంటారు. మీకు అది ముందే తెలుసు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి, మనోజ్ వాళ్ళు అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న బాలుని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం, "మాటల్లో నిన్ను గెలవడం ఎవరి వల్ల కాదు కానీ ఆటల్లో గెలిచి చూపించు బాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "అవునా, ఆటల్లో గెలవాలా? సరేలెండి చూసుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "ఏంట్రా ఈ గొడవలు? ఏదో సరదాగా ఆటలు ఆడుకుందాము అనుకుంటే ఈ గొడవలు ఏంటి మధ్యలో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "సరేలే బామ్మ, కానీ ఇదిగో మీనా, నేను, నాన్న ఒక జట్టు అయితే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం బాలుని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో మనోజ్ రోహిణిని తీసుకొని వచ్చి, "ఇదిగో రోహిణి, నేను ఒక జట్టు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శృతి అయితే, "నేను రవి కూడా ఒక జట్టు" అని చెప్పేసైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "ఇదేమైనా వ్రతమా? జంటలు జంటలుగా కూర్చోవడానికి, మనం ఆడుతున్నది ఆటలు మాత్రమే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "అయితే నాకు మాత్రం బాలు వద్దు. బాలు నా గ్రూప్‌లో ఉంటే నేను ఆడలేను. వాడు వేరే జట్టుని గెలిపించడానికే ఆడుతాడు, నా గ్రూప్‌లో ఉన్నా సరే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "మన ఇద్దరిని ఒక జట్టులో వెయ్యరులే. ఎక్కడైనా ఎలుక, పిల్లి ఒక గ్రూప్‌లో ఉంటాయా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా బాలు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "అలా ఎలానే కుదురుతుందిరా, మీ ఇద్దరూ ఒక జట్టులోనే ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు, ప్రభావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అవును, నీ కొడుకులతో సహా మీ అందరూ ఒక జట్టు" అని చెప్పేసైతే అంటూ